భూమన కరుణాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అతి ఎక్కువగా మాట్లాడినటువంటి మాట 300 రూపాయలకే స్వచ్ఛమైన నెయ్యి ఎవరు అందిస్తారు, అది సాధ్యమయ్యే పైనేనా అనేటువంటి మాట చాలాసార్లు ఆయన మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి 2013-19 వరకు ఈ రోజున సిట్ ఛార్జ్ షీట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రీమియర్ డైరీ ఫుడ్స్, అగ్రి ఫుడ్స్ 320 రూపాయలకే, 273 రూపాయలకే, 332 రూపాయలకే అనేక సార్లు 2013, 16, 16, 17, 17, 18, 18 దాదాపు 40 లక్షల కేజీల నెయ్యిని వాళ్ళు సరఫరా చేసినారు చంద్రబాబు గారి సమయంలోనే. అంటే ఆయన నోటికి తోచింది మాట్లాడటం. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పబోతున్నాను నేను. చంద్రబాబు గారి హెరిటేజ్ సంస్థ వెబ్సైట్ను తనిఖీ చేస్తే గౌరవ భువనేశ్వరి గారి ఫోటోతో సహా వారికి మ్యానుఫ్యాక్చరర్ ప్రోడక్ట్స్ చేసేటువంటి సంస్థలు ఎక్కడున్నాయి హెరిటేజ్ సంస్థకు సంబంధించి అంటే ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ అని చాలా స్పష్టంగా ఉన్నది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అలాగే అమెజాన్లో వెబ్సైట్లో చూసినా కూడా స్పష్టంగా మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అని స్పష్టంగా ఉంది. సరే, అసలు ఇది అమెజాన్తో పని లేకపోయినా హెరిటేజ్ కంటే ప్రాముఖ్యమైనది ఏది లేదు. ఇందులో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్లో ఉన్నది అని. ఈ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆశ్చర్యకరమైన విషయం, 2014లో 16,50,000 రూపాయల నెయ్యిని 306 రూపాయలకు ఇద్దరు కలిసి ఇందాపూరు మరొక సంస్థ కలిపి టీటీడీకి 306 రూపాయలకు సప్లై చేసినారు. ఒకరు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మదర్ డైరీ యూనిట్ ఒకటి, ఈ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఒకటి. అప్పుడు స్పెసిఫైడ్ అథారిటీ ఉన్నది. స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ గా జేఎస్వి ప్రసాద్ గారి సంతకంతో అప్రూవ్డ్గా 15/1/2015 అప్రూవ్ అయింది. మొత్తం 50,49,00,000 రూపాయల నెయ్యిని ఇందాపూరు మరియు కర్ణాటక మిల్క్ ప్రోడక్ట్స్ సంయుక్తంగా టీటీడీకి సరఫరా చేసినాయి. ఈ ఇందాపూర్ సంస్థ హెరిటేజ్ సంస్థ యొక్క యూనిట్ గా చెప్పబడుతున్నది. సాక్షాత్తు టీటీడీ వెబ్సైట్లోనే ఉన్నది. అలాగే ఈ ఇందాపూర్ సంస్థ 2015లో 278 రూపాయలకే, ఆ తర్వాత మళ్లీ టెండర్లో పాల్గొని 278 రూపాయలకే సరఫరా చేసింది. అంటే చంద్రబాబు గారి ఓనర్షిప్ ఉన్నటువంటి నారా భువనేశ్వరమ్మ చైర్మన్ గా ఉన్నటువంటి సంస్థ, హెరిటేజ్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా వాళ్లే చెప్పుకుంటున్నటువంటి సంస్థ అయిన ఇందాపూర్ డైరీ ప్రోడక్ట్స్ లిమిటెడ్ సంస్థ 2015లో మరోసారి 278 రూపాయలకు
సరఫరా చేసింది. అంతే కూడా కాకుండా 2016లో ఈ ఇందాపూర్ సంస్థ ఎందుకో తెలియదు కానీ డిస్క్వాలిఫై కూడా అయ్యింది. కారణాలు తెలియవు, అంటే అంత డీటెయిల్స్ నేను పోలేదు కూడాను. డిస్క్వాలిఫై కూడా అయింది. ఇప్పుడు మళ్ళీ ఆశ్చర్యకరమైన విషయం, చంద్రబాబు గారు 300 రూపాయలు